హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లావణ్య. ఈరోజు గోపి 65 ఎలా చేయాలో నేర్చుకుందాం. మనము చాలా సింపుల్ ప్రాసెస్లో దీనికి మైదా, కారం, గరం మసాలా, కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసి కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేసామంటే అది మైదా కదా, కొంచెం లిక్విడ్ అయిపోతుంది. సో మనం కొద్దిగా వాటర్, నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా వాటర్ పోసుకుంటూ కలపాలి. ఒకవేళ లూజ్ అయ్యింది అని అనుకుంటే మనం ఇందులో కొద్దిగా కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలి. ఏదైనా మనకి అనిపించింది అని అనుకుంటే కొద్దిగా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని ఇడ్లీ బ్యాటర్ కలుపుతాం కదండి, ఇడ్లీ, బోండా, ఆ టైప్లో బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత దీనిలో ఆల్రెడీ మనము దీనికోసం గోపి పువ్వు కావాలి కదా, దాన్ని కూడా మొత్తం పురుగులు లేకుండా చిన్నగా, అంటే మనకు 65కి ఏ విధంగా కావాలో ఆ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది మొత్తం బ్యాటర్ ఆల్రెడీ రెడీ అయిపోయిందండి. ఈ బ్యాటర్ రెడీ అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ కలర్ మన ఆప్షన్, కానీ నేను వేస్తున్నాను, మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి. కలర్ కూడా మనం వేసుకొని మళ్ళీ అంతా బాగా కలర్ వచ్చేటట్టు కలుపుకోవాలి. కలిపిన తర్వాత గోపి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ గోపిని కొద్దిగా వాటర్ వేసేసి స్టవ్ పైన పెట్టేసి ఒక్క 3 minutes బాయిల్డ్ కానివ్వాలి. దాంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి మరగనివ్వాలి. 3 minutesలో మరిగిపోతుంది. అది ఆల్రెడీ ఎక్కువ లిక్విడ్ అయినా కానీ మనకి ఆయిల్ ప్రాబ్లం అయిపోతుంది. కొంచెం సేపు అయితే ఓకే. నెక్స్ట్ ఈ బాగా ఆల్రెడీ కనిపిస్తుంది కదండి, ఈ విధంగా దీంట్లో ఒకవేళ ఏదైనా పురుగులు ఏమైనా ఉంటే మాత్రం మనకి ఈజీగా బయటికి వచ్చేస్తాయి, కనబడిపోతుంది. గోబీ అని అంటే చాలామంది ఇష్టపడతారు, ఇష్టపడని వాళ్ళు ఉంటారు. ఇందులో ఖచ్చితంగా పురుగు అనేది ఉంటుంది. చూడండి, వాటర్ బాయిల్ అవుతుంది కదా. చలో మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఏవైతే గోబీ ఉడికిందో వాటిని తీసేసుకుందాము. తీసేసుకొని వేరే గిన్నెలో పెట్టేసేసుకొని నెమ్మదిగా మనం ముందు బ్యాటర్ రెడీ చేసాం కదా, మైదా, కార్న్ఫ్లోర్, దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. బాగా అంతా గోపికి పట్టేటట్టు, మసాలా అంతా గోపికి పట్టేటట్టు కలపాలి. కడాయిలో ఆయిల్ హీట్ పెట్టుకోవాలి. హీట్ ఎక్కువ పెట్టుకొని మనం ఎప్పుడైతే గోబీ 65 వేస్తామో అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే లోపల అంతా బాగా ఉడుకుతుందండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా కలర్ వచ్చేస్తుంది, మనకి రెడీ అయిపోయినట్టు కనిపిస్తుంది, కానీ మనం తింటే మనకి పిండి అనిపిస్తుంది. సో ఎప్పుడైనా మనము డీప్ ఫ్రైని ఫస్ట్ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అది అయ్యేటప్పటికి లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని సిమ్లోనే మీడియం ఫ్లేమ్లో అటు ఇటు దూరగా కాల్చుకోవాలి. చూడండి, కలర్ డిఫరెంట్ అనిపిస్తుంది, మీకు కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఈ కలర్ చేంజ్ అయ్యాక మనము మళ్ళీ టర్న్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ప్లీజ్ నా ఛానల్ చూసిన వాళ్ళు నన్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. చాలా తక్కువ ఉంది నా సపోర్ట్ అనేది. మీకు ఇంకేమైనా కుకింగ్ అని, బేకింగ్ కానీ ఏమైనా కావాలంటే కూడా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఖచ్చితంగా నేను లేట్ అయినా సరే పెడతాను. ఈ వీడియో కూడా కొంచెం లేట్ అయిపోయింది, ఆల్రెడీ తీసాను కానీ కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండి పెట్టలేకపోయాను. చూసారా ఫ్రెండ్స్, చూడండి మొత్తం కలర్ అంతా చేంజ్ అయిపోయింది, మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూడండి, సేమ్ ఎలా ఉంది, మన చికెన్ 65 లాగా ఉంది. రెడీ అయిన ఫస్ట్ వాయిన్ తీసేసేసి ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. చికెన్ 65 లాగా గోబీ 65 టేస్ట్ చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, మనం కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై చేసుకున్నాం అనుకో, జీడిపప్పు కూడా దీంట్లో వేసేసుకుంటే ఆల్మోస్ట్ మన గోబీ 65 రెడీ. థ్యాంక్ యూ.